3 days వరకు ఉండాలని చెప్పేసి అన్నారు కదా. లేదు అరే మీరు ఏంది ఇది మాసాజ్ చేస్తూ మీరేంది ఇబ్బంది అయిపోతుంది. సరే 2 ఎంటికలు అనేది నేను ప్రేక్షకుణ్ణి కార్లో. ఏం పేరు? శివశంకర్. ఓకే ఓకే కరెక్ట్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు? నేను వచ్చేసి ఇందులో 1.5 year అయిపోయింది. 1.5 year అయిపోయింది. ఓకే. సీట్ బెల్ట్ పెట్టుకున్నాను. లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మా కంపెనీ పేరు. ఇది హైదరాబాద్ బాల్నగర్ ఏరియాలో ఉంది. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 100 meters లో ఉంది. మేము ఇక్కడ లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఓకే. ప్లస్ ఇన్స్టాలేషన్ సర్వీస్ కూడా ఇస్తామండి. సర్వీస్ అనేది ఫస్ట్ 12 months ఫ్రీ సర్వీస్ ఉంటుంది. అండ్ మోడల్ టు మోడల్ సర్వీస్ ఎంతకాలం ఫ్రీ సర్వీస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. వారంటీ కూడా మోడల్ టు మోడల్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో టోటల్గా అంటే మన దగ్గర తక్కువ ప్రైస్ నుంచి అబౌట్ 4.5 lakh rupees నుంచి 40 lakhs వరకు వేరే వేరే మోడల్స్ ఉన్నాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఏ మోడల్ అక్కడ బాగుంటుందనేది సజెస్ట్ చేస్తాం. వాళ్ళ ప్లేస్ని బట్టి కూడా ఎంతవరకు ఉందో గోడలు లేకుండా కూడా మనమైతే లిఫ్ట్లు అయితే ఇస్తున్నాం అని చెప్పేసి అయితే అది కూడా సూపర్ అనిపించింది సార్. అది అంత పెద్దది మరి పెట్టడం అంటే కూడా గ్రేట్. అంటే బేసిక్గా అప్ టు 5,000 kgs వరకు మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే. అండ్ లిఫ్ట్స్లో కనుక చూస్తే కంప్లీట్ వాల్స్ లేకపోతే కూడా సెల్ఫ్ సపోర్టెడ్ స్ట్రక్చర్తో మనం లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. వాల్స్ ఉంటే కనుక ఫస్ట్ బిల్డింగ్ కట్టుకునేటప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారనుకోండి, వాల్స్ ఎలా కట్టాలి అంతా కూడా గైడెన్స్ మన సైట్ సూపర్వైజర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సార్ ప్రెసెంట్ అయితే కనుక మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ సర్వీసెస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. మన ఓన్ స్టాఫ్తో నా దగ్గర 150 members వర్క్ చేస్తున్నారు, ప్లస్ 100 members కాంట్రాక్టర్స్, టోటల్ 250 members మనం పని చేపిస్తున్నాం. సో వీళ్ళు కాకుండా కూడా బయట వేరే కంపెనీస్ అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాయి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి. ఇది కాకుండా మధ్యప్రదేశ్లో లిఫ్ట్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం, ఢిల్లీలో ఇన్స్టాలేషన్ చేస్తున్నాం, బెంగళూరులో ఎప్పుడో ఇన్స్టాల్ చేసి పెట్టాము, ఇంకా జరుగుతున్నాయి అక్కడ. ఇట్లా నేను మారిషియస్కి సప్లై చేసాము, దుబాయ్కి సప్లై చేసాము, కెన్యాకి సప్లై చేసాము. సో అంటే మన ఈ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచవ్యాప్తంగా చేయడమే మన విజన్. ఆ దారిలో మనం వెళ్తున్నాం. మనం ఆల్మోస్ట్ ఇప్పుడున్న సింగిల్ షిఫ్ట్కే మనం అబౌట్ 800 లిఫ్ట్స్ దాకా తయారు చేస్తున్నాం పర్ మంత్. సో కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే కనుక 3 times దానికి ప్రొడక్షన్ దొరుకుతుంది. అంటే ఆల్మోస్ట్ 2,400 లిఫ్ట్స్ పర్ మంత్ దాకా మనమే తయారు చేయగలుగుతాం అనమాట. మా కంపెనీ పేరు లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. క్యూబ్ ఎలివేటర్స్ అండ్ భారత్ ఎలివేటర్స్ అనేది మా బ్రాండ్స్. ఓకే గైస్, మీలో ఎవరికైనా లిఫ్ట్స్ సంబంధించిన ఎంక్వైరీ కావాలనుకున్నా, లేదంటే మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలనుకున్నా, సార్ వాళ్ళ నెంబర్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ స్క్రీన్ మీద అయితే ప్లే అవుతుంటాయి. తప్పకుండా అయితే మీరైతే కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన లిఫ్ట్ని అయితే తీసుకోండి అన్నమాట. ఇంకేమైనా ఎట్లా ఉన్నాయి రేట్స్ అమౌంట్ సంబంధించి నాకు ఐడియా లేదు సార్. ఓకే. నేను చాలా చేసా సేల్స్, కానీ ఒక 6 months అయిపోయింది ఆపేసి సేల్స్. ఓకే. ఇన్స్టాలేషన్ చూసుకుంటాను. అవునా సార్. ఇక అది అమౌంట్ అనేది పెరుగుతుంది, పర్టికులర్ ఇంత అని చెప్పలేము కదా, అట్లా చెప్పి ఐడియా లేదు. కాదు, క్వాలిటీలో ఏం క్వాలిటీ బాగుంటుంది, కాంప్రమైజ్ అనేది ఏమి ఉండదు, ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్స్ కాదు. అదే. ఎన్ని ఇయర్స్ వారంటీ అట్లా ఉంటుంది? 24. మేలేండి, ఇప్పుడు ఎవరు 24 years వరకు బతుకుతున్నారు? 24 years కాదు, 24 months. 24 months సర్వీసింగ్ కానీ ఇయర్స్ కాదా మంత్స్. ఓకే. ఇప్పుడు 25 months కి ఏమన్నా ప్రాబ్లం అయితే అంటే అది సర్వీసింగ్ అయితే ఉంటుంది. మళ్ళీ కస్టమర్ ఎందుకు ఏమైనా పార్ట్స్ పోతే రీప్లేస్మెంట్ కి పేమెంట్ ఏమైనా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, చార్జ్ ఉంటుంది కొద్దిగా. ఇక మొదలెడదామా? ఉంటాయి కదన్నా. యాక్చువల్గా అంటే మా సారు తీసుకున్న ల్యాండ్ కొంచెం ఇష్యూస్ ఉన్నాయంటన్నా. ఓకే. దాంట్లో రీసెంట్గా అమ్మిన వ్యక్తి కూడా
డెత్ అయిపోయినాడంట. ఓకే. దాంట్లో చాలా ఇలిగేషన్స్ అండ్ ఆ ప్రాపర్టీ 60 years ఓల్డ్ మ్యాన్ని మరీ డెత్ చేసి మరీ తీసుకున్నారంట. అది ఓకే. దానికి సంబంధించి మా సారు చాలా ఇది డేంజరు, మామూలుగా ఇట్లాంటివంటే ముట్టుకోడు, కానీ చెప్పకుండా మా సార్కి అయితే అంట పెట్టేసినారనమాట. దాని గురించి మాట్లాడనీకే అని చెప్పేసి అక్కడే కదా రైట్ తీసుకోవాలి. ఇటు నుంచి హైవే వస్తుంది రాదు, ఇక్కడ నుంచి రాదు. నేను ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్తున్నామో లేదు లేదు, నేను మాటల్లో వచ్చేసినాను అనమాట. యాక్చువల్గా ఏంటన్నా దాంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి ఒక మాంత్రికుని అయితే కూడా పిలిపించి చిన్న పూజ జరిపిస్తున్నారు. జరుగుతుంది దాంట్లో ఇష్యూస్ అని చెప్పేసి. మీకేం పర్వాలేదు కదా, మీరు అంతే. నాకు మీ ఇంట్లో ఉన్నాయండి. మ్యారేజ్ అయిందన్నా? కాలే. మాకు అదే కావాలి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మాకు మీ ఇంట్లో ఉన్నాయిలే. మమ్మీ వాళ్ళకు కూడా దేవుడు వస్తాడు. అవునా? ఓకే. దీనికి మ్యారేజ్ కానోళ్లే కావాలా? బ్యాచులర్సే కావాలా? ఏదో తేడాగా ఉందేంటి? మీరు ఎక్కడైనా మళ్ళీ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అట్లా ఏమైనా ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఓకే. వాళ్ళు ఉంటే పర్లేదులేనా. ఏం పేరు అన్నారు? శివశంకర్. 30 ఉందా? 35 నాదా 28. సార్ చెప్పు. అదే సార్, శివశంకర్ అనే వ్యక్తి వచ్చినారు సార్. అతనికి తీసుకొని వచ్చినాం, అన్మ్యారీడే. వయసు 28 ఉంది సార్. ఓకే. ఇది రూట్ కూడా కొద్దిగా మేము మర్చిపోయినాం సార్, మాకు లొకేషన్ మీరు పెట్టండి. అదే సార్, ఒకసారి మాట్లాడండి సార్ ఇతనితో. ఆ డీటెయిల్స్ అయితే చెప్పండి, లేదంటే నేను అది చేసి తీసుకొని వస్తా సార్. అదేంటిదిరా అది? అదే సార్ మాట్లాడండి. హలో. హాయ్ సార్. శివశంకర్ సార్. ఓకే. చెప్పినారా మా వాళ్ళు అంతా? చెప్పింది సార్ ఇప్పుడే. ఏం చెప్పినారు? అదే సంథింగ్ ఏదో ల్యాండ్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి. అయితే తెలుసు కదా అంతా పర్ఫెక్ట్ గా? తెలుసు సార్. అమౌంట్ ఎంత అని మాట్లాడారు. ఓకే సార్. అమౌంట్ నాకు అర్థం కాలేదు సార్. చెప్పినారా మా వాళ్ళు? ఏం అమౌంట్? అమౌంట్ మీకు 3 days వరకు ఉండాలని చెప్పేసి అన్నారు కదా. 3 days వరకు ఉండాలని చెప్పేసి అన్నారు కదా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 3 days అని నాకేం చెప్పాలా సార్? 3 days అని చెప్పలే అంటున్నారు సార్. అదేంది ఇంతవరకు చెప్పినారంటే అన్ని చెప్తారంటున్నాడు ఆయన. చెప్పినాం సార్. మాట్లాడతా. నేను అదే కదా ఇప్పుడు మనకి. ఆపండి ఒక్కసారి. కాదు సార్, ఒక్క నిమిషం ఆగండి మీరు. ఒక్క నిమిషం సార్, నేను మళ్ళీ చేస్తా. లేదు ఫోన్ పెద్దదండి అన్న, నా మాట. అరే ఫోన్ ఆగండి మీరు. ఏంది ఇది? ఇష్యూ అవుతుంది. ఆగండి సార్, వాళ్ళకి చేస్తా కదా. మాసాలు చేయొద్దా? ఏంది మాసాజ్ చేస్తే మీరేంది? ఇబ్బంది అయిపోతుంది. మాసాజ్ చేస్తే మీరేంది? ఇబ్బంది అయిపోతుంది. ఆపండి మీరు. అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. ఆపండి. డోర్ ఓపెన్ చేయండి. డోర్ ఫస్ట్ ఏం చేయాలి? డోర్ ఓపెన్ చేయండి. ఏం చేయాలి? డోర్ ఓపెన్ చేయండి. ఫస్ట్ డోర్ ఓపెన్ చేయండి. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? డోర్ ఓపెన్ చేయండి. డోర్ ఓపెన్ చేయండి. డోర్ ఓపెన్ చేయండి అని చెప్పినా మాట్లాడ. డోర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు అమౌంట్ మీ సార్ ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. ఒప్పుకోలే అన్న నేను. మీరు ఎవరో నాకు ఒప్పుకోలే అన్న నేను. మీరు ఎవరో నాకు నువ్వు ఎవరో నాకు తెలియదు.
నాకు తెలియదు, నేను లిఫ్ట్ కంపెనీ. 30,000 అందినాయి. లిఫ్ట్ కంపెనీ నాది. అది లిఫ్ట్ నేను చెప్పేది నేను ఎవరు చెప్పా నేను చెప్పేది వినండి. నేను చెప్పేది నేను ఎవరు చెప్పా నేను చెప్పేది వినండి. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే? ఎవరు చెప్పా నువ్వు ఎవరు చెప్పావు కదా? ఆపండి, ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి చెప్పలే కదా ఎవరు చెప్పాలి చెప్పలే కదా తీయండి ఒకసారి. మళ్ళీ ఇదేంటి ఇది? సార్, ఏయ్, అద్దం తీయండి. నేను ఎవరు చెప్పా నేను వేరే అనుకో మీరు వచ్చి వేరేది అవన్నీ వేయొద్దు. మళ్ళీ కూర్చో. వేరే పేరు అనుకో మీరు పూర్తి వచ్చారు. విను. నీ పేరేం చెప్పు. నా పేరు శివశంకర్ యా శివ. ఈ ఎల్జీ మన- శివ కదా? కాదు రిజిస్ట్రేషన్ మేనేజర్ నేను. ఆ? ఆ? రిజిస్ట్రేషన్ లిఫ్ట్. ఎల్జీ శివ కాదా నువ్వు? కాదన్నా. నీ ఫోన్లో ఆధార్ కార్డు చూపి. నీ ఫోన్లో ఆధార్ కార్డు చూపి. కాదన్నా. కాదు, ఈయన కాదు. కాదన్నా నేను ఎవరికి ఏం చెప్పా సారీ ఎల్జీ శివ కాదా? కాదు. నీ ఫోన్ పేలో 30,000. వద్దు రివర్స్ తిప్పుకొని పోతున్నా. గేర్ పోతుంది. గేర్ పోతుంది. నీ ఫోన్ పేలో ఇప్పుడు 30,000 రాలేదా? రాలే అన్న అమ్మ తోడు చూపిస్తా కాకపోతే కాదు, రాలే ఆడే దింపేస్తాను. వద్దు ఇక్కడ ఎవరినేమన్నా ఎల్జీ శివనే ఈయన. కాదన్న నా రిజిస్ట్రేషన్ మేనేజర్ నేను. కాదు, కొంచెం వెనకలు జరుగు. ప్లీజ్ చక్కగా కూర్చోన్నా, చక్కగా కూర్చో. వద్దన్నా నీకేం వద్దన్నా? ఒక్క విషయం ఫైనల్ చక్కగా కూర్చొని నేను ప్లీజ్ నాకు భయం అవుతుంది వద్దన్న నాకు అమ్మాయి ఎవ్వరు లేరన్నా ప్లీజ్ అన్న నాకు ఎవ్వరు లేరా సరే, కొన్ని నీళ్ళు తాగు. నువ్వు ఆపేసాయి వద్దు ప్లీజ్ 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 నేను ప్లీజ్ ఏం వద్దు చేయను. నువ్వు కాదంటే నాకు అవసరం లేదు. కాదన్న తిరిగి మాట్లాడు చిల్లి మాట్లాడు కాదన్న తిరిగి మాట్లాడు చిల్లి మాట్లాడు ఎల్జీ శివ కాదు కదా? కాదన్న అమ్మ తోడు కాదు. సరే, వదిలే. చక్కగా కూర్చో. వదిలే, వద్దు నేను రాను. చక్కగా- నేను రాను. నేను ఆడిపోనా? వద్దు ఓపెన్ చేయన్న ప్లీజ్ ఓపెన్ వద్దు ఓపెన్ చేయన్న ప్లీజ్ ఓపెన్ నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. నా ఇరుగుతాయి. ఓపెన్ చేయి ఒక్క నిమిషం నాకు ఏది? ఎందుకు నీకు మళ్ళా వద్దు ప్లీజ్ ఓపెన్ చేయి ప్లీజ్ వద్దు ప్లీజ్ సరే, 2 ఎంటికలు అనేది. సరే, 2 ఎంటికలు అనేది. వద్దన్నా 2 ఎంటికలు. వద్దన్నా ప్లీజ్ అవన్నీ వద్దు అవన్నీ వద్దన్నా సరే, వద్దు. ప్లీజ్ నాకు భయం అన్న అవన్నీ ప్లీజ్ 2 ఎంటికలు. వద్దు వద్దు ప్లీజ్ ప్లీజ్ అది కాదండి అంత స్టోరీ వద్దు ఏదొద్దు ప్లీజ్ ప్లీజ్ వద్దారా ఆపనా ప్లీజ్ వద్దారా ఆపనా ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ప్రాంక్ వీడియో ఇది. పంపించేస్తారు మీరు శివాని అనిల్ సార్ మాడుతున్నా ఏమైందిరా? ఏ చేతబాడి అది అంటారు మొత్తము చేతబడి అంటుండా? ఎంటికలు కావాలి వాళ్ళు చచ్చిపోయారు 3 రోజులు ఉండాలా 30,000 ఇస్తామని చెప్పినాం కదా అంటారు వాళ్ళు. ఒక్క నిమిషం కార్యక్రమం వాళ్ళు మాట్లాడుతున్నారు రా తాళం గుంచుకొచ్చేసిన కార్తాం గుద్ది ఏడును ఇగో ఉరుకొచ్చేసిన కంపెనీ కాడికి కార్ దూరం తీస్తలే ఇంజక్షన్లు తీస్తారు ఇస్తా అని ఖాతా నాకన్నా ఉంది. కార్తలం తీసుకొస్తున్నా ఆ రమ్మన్నా ఆఫీస్ కాడికి రమ్మని చెప్పండి. ఎవరో నాకేం తెలుసు శివశంకర్ అంటే ఎల్జీ అంటారు 30,000 వచ్చాయి అంటారు. అమ్మా అయిపోయింది అనుకో తెలుసా నేను చచ్చిపోతుంటా ఇంజక్షన్ తీస్తున్నా ఇంజక్షన్ ఏమో వాళ్ళే లోపల కార్లా పూజలు గీజలు అంటారు. ఇగో మన చాయ్ బండి ఉంది కదా పూజ షాప్ అడదాకా ఉరుకొచ్చేసిన చిత్రాలు ఆపేసిన తాళం నచ్చేస్తుంది కారు బండి అయిన మూల మీద చింతల గేట్ కాడ రావాలా పట్టుకుందాం వాళ్ళని పట్టుకొని దాని ఇంజక్షన్ తీస్తున్నారు. వస్తున్నా చాయ్ బండి కొన్నదా వచ్చేసినాం చాయ్ ఆంటీ షాప్ కాడ ఉన్నావా? అయినదా వస్తున్నా అమ్మా ఎట్లా కొడతా తెలుసు ఇప్పుడు నేను ఇద్దరిని వస్తున్నా నేను రా న్యూట్రల్ చేయి. దిగం ఎట్లా అంత గట్టి ఉన్నాడంటే చెయ్యి హ్యాండ్స్ ఇట్లా ఉన్నాయి. ఏం హాలత్ అయిపోయింది. స్టీరింగ్ లాక్ అవుతుందేమో. అబ్బో చాలు కొంచెం తిప్పితే స్టీరింగ్ లాక్ అవుతుంది.
కాదంటే ఎంత గట్టి ఉన్నాడు తెలుసా అసలు ఇంకా రివీల్ చేసేద్దామనే ఉన్నామన్నా డోర్లా ఏడ్చా కదా ఎంటికలు అన్నాక ఇంకా మంచి ఏడ్చా కదా ఏడ్చినాక ఇంకా వద్దులే ఇంకా స్టాపేజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఎప్పుడు అన్న ఇట్లా తీసుకొని ఇటు అంటే ఇది తీసేస్తే ఆటోమేటిక్ గా ఆ ఐడియా కొట్టింది అతనికి. ఇంటెలిజెంట్ నేను పట్టుకున్నాను ఆడికి ఆయన బీగం తీసుకునే చూడలే అయినా గాయస్ స్ట్రాంగ్ ఉన్నాడు మంచి 2 చేతులు పట్టి ఇంజక్షన్ కాదు ఏది భయపడదు ఇంకొంతసేపు ఉంటే మమ్మల్ని వేసుకునేవాడు. అసలు ఆయన పట్టించిన వాళ్ళ ఓనర్ ఫోన్ చేసి మాట్లాడినాము. ఇంకా ఫోన్ చేసి బీగాలు తెచ్చిస్తే మేము బండి స్టార్ట్ సెల్ఫ్ స్టార్టింగ్ మా స్టోరీ అల్లలేదు గేట్ కూడా దాటలేదు అందులో లేదు రివీల్ అంటే ఆ మంచి భయం ఎట్టుకి ఎంటికలు అంటేనే భయపడ్డాడు గడ్డ వెంటికలు అన్నాయి అని చెప్పేసి అన్నాను. ఓకే గ్యాస్ ఏమవుతుందో మళ్ళీ నేనైతే అప్డేట్ ఇస్తాను, చూద్దాం ఏం జరుగుతుందో. 1 hour later. హలో గ్యాస్, ఇందాక తాళం తీసుకొని మమ్మల్ని ముక్కు తుప్పలు పట్టి ఊరికిచ్చి అన్న పోలీసులకు పట్టిస్తా అది అట్టిస్తా అని చెప్పేసి అయితే తాళం తీసుకొని వెళ్ళిపోయినారు. వీళ్ళ సార్ వాళ్ళు చెప్పడం వల్ల అన్న నమ్మకం కుదిరి మళ్ళీ వచ్చినాడు, లేదంటే రాకుంటుంటే అన్న చెమటలు వచ్చేసాయి. అవునా మేము ఏం అడిగామన్నా అన్న నేను ఇంకా చెప్తూనే ఉన్నాను కదా రివీల్ అయిపోతే అన్న చెప్పలేనప్పటికి ఇంజక్షన్ నేను అంటున్నాను ఇబ్బంది తీసి ఉరికేసినావు అంటే. ఓకే గ్యాస్ అన్న ఇదొక్క కేవలం ప్రాంక్ మాత్రమే, ఏమి టెన్షన్ పడాలి, ఇది నవ్వుకోవడానికి మాత్రమే. ఓకే ఓకే గ్యాస్, ఇంకా మేము మళ్ళీ ఆఫీస్ వాళ్ళ కంపెనీ అదంతా చూపించి మళ్ళీ మీకైతే మళ్ళీ వీడియోలోకి అయితే వస్తాను. ఓకేనా, ఈ వీడియో నా యూట్యూబ్లో పెట్టుకుందామా? ఓకే, ఈ వీడియోని లైక్ చేయండి అని చెప్పనా. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. ఐ లవ్ యూ. ఎవరికి ఐ లవ్ యూ? మీకే చూసేటోళ్ళకి. కానీ అన్న చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, కంపెనీ మెటీరియల్ కూడా అట్లే ఉంటది అనుకుంటున్నాము. ఓకే 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 గైస్, వీడియోని లాస్ట్ వరకు అయితే చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్.